దశాబ్దాల ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు మాఫియా డాన్ చోటా రాజన్ను భారత అధికారులు చేతికి చిక్కాడు. ఇండోనేషియాలో చిక్కిన రాజన్ను సిబిఐ అధికారులు ఈ రోజు ఉదయం ఢిల్లీకి తీసుకొచ్చారు. తొలుత ప్రత్యేక విమానంలో రాజన్ను అధికారులు అక్కడి నుంచి నేరుగా సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్లో రాజన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే రాజన్ ఢిల్లీలో అడుగు పెట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సిబిఐ ప్రధాన కార్యాలయంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. మరోవైపు చోటా రాజన్పై మహారాష్ట్రలో నమోదైన కేసులన్నింటినీ మహారాష్ట్ర సర్కార్ సిబిఐకి బదిలీ చేసింది. ఇదిలా ఉంటే రాజన్ను ఎక్కడ ఉంచాలన్నది సిబిఐ ఇష్టమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కేసులన్నీ ఒకే సంస్థ చేపడితే బాగుండదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నేర సామ్రాజ్యంలో దావూద్ ఇబ్రహీంకు గట్టి ప్రత్యర్థిగా ఎదిగిన చోట రాజన్ను పట్టుకునేందుకు సిబిఐ 2.5 దశాబ్దాలుగా పలు రకాల ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఓసారి బ్యాంకాక్లో చిక్కినట్టే చిక్కి రాజన్ అంతులోనే పోలీసుల కళ్ళుగప్పి పారిపోయాడు. ఇదే సమయంలో రాజన్పై కక్షగట్టిన దావూద్ ముఠా అతన్ని అంతమొందించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేసింది. ఆ కుట్రలో నుంచి తప్పించుకునే క్రమంలో వివిధ దేశాలు తిరిగిన రాజన్ ఆ క్రమంలో ఇండోనేషియాలో దొరికిపోయాడు. తన పేరును మోహన్ కుమార్గా మార్చుకొని నకిలీ పాస్పోర్ట్ సృష్టించి జింబాబ్వే పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో బాలి ఎయిర్పోర్ట్లో పోలీసులు రాజన్ను అరెస్ట్ చేశారు. తర్వాత అతన్ని డెన్పాసర్ పోలీస్ స్టేషన్కు తరలించి వివిధ అంశాలపై ప్రశ్నించారు. అతన్ని భారత్ తీసుకొచ్చేందుకు సిబిఐ ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం గత వారం బాలి వెళ్ళింది. మాఫియా డాన్ రాజన్ను తమకు అప్పగించాలన్న భారత విజ్ఞప్తికి ఇండోనేషియా సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సిబిఐ బృందం రాజన్ను భారత్కు తీసుకొచ్చింది. ముంబై అండర్ వరల్డ్ కేంద్రంగా చోటా రాజన్ నేర కార్యకలాపాలు సాగాయి. హత్యలు, బలవంతపు వసూళ్లు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ తదితర నేరాల్లో రాజన్కు ప్రమేయం ఉంది. అతనిపై దాదాపు 17 హత్య కేసులున్నాయి. ముంబైలో 75, ఢిల్లీలో 10 కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాద నిరోధక చట్టం, మోకా చట్టాల కింద కూడా అతనిపై కేసులున్నాయి. ఈ నేపథ్యంలో బాలిలో రాజన్ అరెస్ట్ అయిన వెంటనే అతన్ని ముంబై తీసుకొస్తారని వార్తలు వెలువడ్డాయి. అయితే గత వారం మీడియాతో మాట్లాడిన టైంలో ముంబై పోలీసులపై రాజన్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ముంబై పోలీసుల్లో దావూద్ ఇబ్రహీం మనుషులున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, కాబట్టి తనను ముంబై తీసుకెళ్లొద్దంటూ రాజన్ వేడుకున్నాడు. ఈ నేపథ్యంలో రాజన్ను ఢిల్లీ తరలించడం గమనార్హం. చోటన్ రాజన్ ప్రస్థానంపై మరిన్ని కథనాలు 11:30కి మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం.